నమస్కారం వెల్కమ్ టు ruchulu.com ఇప్పుడు నేను చేసి చూపించబోతున్న వంట ఆలుగడ్డ ఉప్మా కూర. ఆలుగడ్డ ఉప్మా కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఆలుగడ్డ ఉప్మా కర్రీ కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు పావు కేజీ, ఉల్లిపాయలు 1, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, పసుపు తగినంత, ఎండుమిర్చి 4, ఉప్పు తగినంత, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, కారం ½ టీ స్పూన్. ఆలుగడ్డ ఉప్మా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో ముక్కలుగా కట్ చేసిన ఆలుగడ్డలను కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోయాలి. నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 3 విజిల్స్ వచ్చాయి, అలాగే ప్రెషర్ కూడా పోయింది. ఓపెన్ చేద్దాం. ఓకే, ఆలు ఉడికిపోయిందండి. ఈ ఆలులో ఉన్న ఆ నీళ్ళన్నీ కూడా పారబోసేసి ఆలు మీద ఉన్న పొట్టు తీసేసి మొత్తం ముద్దగా పిసికి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉడికించిన ఆలుని పైన తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత నూనె వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇందులో శనగపప్పు వేసుకుందాం. నూనె వేడొచ్చిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా ఇందులో ఎండుమిర్చి వేయాలి. ఇందులో 4 ఎండుమిర్చి వేయాలి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి వీటిని కూడా ఒకసారి బాగా కలపాలి. ఇందులో కరివేపాకు వేయాలి. ఎండుమిర్చి కరివేపాకు 2 వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేగనివ్వాలి. ఆనియన్స్ వేగడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. 2 నిమిషాలు అయింది కదండి. ఆనియన్స్ వేగాయి. బాగా కలిపేసి ఒకసారి ఇప్పుడు ఇందులో ఉడికించిన ఆలుని వేసుకోవాలి. ఆలు కూడా ముద్దగా చేసుకొని వేసుకోవాలి, మెత్తగా చేసి.
ఇప్పుడు ఈ ఆలునంతా పోపులో కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిపాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఆల్రెడీ ఇందులో మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు పసుపు కారం 3 కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ తగ్గించేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఓకే, 2 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకేనండి, బాగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసేయచ్చు. ఇంతేనండి, ఆలుగడ్డ ఉప్మా కర్రీ రెడీ. ఆలుగడ్డ ఉప్మా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించి ఉడికిన తర్వాత పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి బాగా కలపాలి. తర్వాత ఎండుమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి కరివేపాకు వేసి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఆలుగడ్డలను మెత్తగా నలిపి దానిలో కలిపి దానిపై పసుపు, ఉప్పు, కారం వేసి మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, ఆలుగడ్డ ఉప్మా కర్రీ రెడీ.